రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కారు ద్రోహం బట్టబయలైంది. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహపు వికృత ముఖ చిత్రం బయటపడింది. ఇన్నాళ్ళు బీసీలపై రేవంత్ ఒలకపోసిందంతా కపట ప్రేమేనని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం ఒక పథకం ప్రకారం రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కారు పూటకో నాటకం ఆడుతోంది. 42% రిజర్వేషన్లు ఇస్తామని కపట నాటకంతో బీసీ సమాజంలో ఆశలు రేపింది. కొండంతా రాగం తీసి గాడిద పాడినట్టు చందంగా బీసీల ఆశలపై నీళ్లు చల్లింది. యావత్ బీసీ సమాజాన్ని తడిగుడ్డతో గొంతు కోసింది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని ఓట్ల కోసం బీసీలను మభ్యపెట్టింది. 2 ఏళ్లుగా సర్వేలు, నివేదికలు, జీవోల పేరిట హడావిడి చేసింది. రాజ్యాంగ సవరణ, ఢిల్లీలో ధర్నాలు, ఆఖరికి పార్టీ కోటా అంటూ సాగదీసి మొదటికే మోసం తెచ్చింది. గతంలో ఉన్న 23% కోటా కూడా ఇవ్వకుండా బీసీలను దారుణంగా వంచింది. పంచాయతీ స్థానాల్లో కేవలం 17.08% బీసీలకు కేటాయించింది. బడుగు బలహీన వర్గాలంటే రేవంత్ సర్కారుకు లెక్కలేదని తేలిపోయింది. పకడ్బందీ ప్లాన్ ప్రకారం బీసీ సమాజాన్ని కాంగ్రెస్ మోసం చేసింది. జీవో 46 పేరుతో బీసీ రిజర్వేషన్లను హత్య చేసింది. అసలు ఇస్తామన్నది ఎంత, ఇస్తున్నది ఎంత, కనీసం పొంతన కూడా లేదు. కొండ నాలుకకు మందేస్తానని చెప్పి ఉన్న నాలుకను ఊడగొట్టింది. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన సీట్లకు కోత పెట్టింది. ఇందుకోసం 100 కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు, నివేదికలు తయారు చేసింది. డెడికేటెడ్ కమిటీ నివేదికలో బీసీల జనాభాను వ్యూహాత్మకంగా తక్కువ చేసి చూపించింది. బీసీలను రేవంత్ సర్కారు తేనె పూసిన కత్తితో వెన్నుపోటు పొడిచింది.